రాత్రి 8 గంటలకి మా వాళ్ళు రిచ్గా తిందామని చెప్పి రిచ్ రెస్టారెంట్ కి తీసుకుపోయి స్పెగటీ పిజ్జా అయితే తినిపించారు. మంది బిర్యానీ పందిలాగా తినే మనకి స్పెగటీ అండ్ పిజ్జా అయితే అస్సలు అనలేదు. నిద్రలు ఉన్నా సరే ఆకలిస్తే మాత్రం అస్సలు కడుపు నిండబెట్టలేము కదా. అట్లా అని చెప్పి ఇప్పుడైతే బయటకు వచ్చి చూస్తే రోడ్డు మొత్తం ఎవ్వరు లేరు. నేను చెప్పినప్పుడే వస్తారు బైక్ మీద. ఇంతసేపు ఎవ్వరు లేరు, నేను చెప్పినప్పుడు వచ్చింది మా. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నా కడుపు ఆకలో లేకపోతే నేను తిన్న స్పెగటీయో పిజ్జానో కాదు. టైం ఇప్పుడు 12 అవుతుంది బ్యాంకాక్ లా. ఈ రోడ్డు మీద ఇప్పటికీ స్టిల్ ఏదో ఒక గిరాకీ దొరుకుతుంది అని చెప్పి అమ్ముకుంటే ఉంటుంది. 24/7 ఓపెన్ చేసి ఉండే ఈ 7-Eleven ని చూసి 7-Eleven లో తీసుకుందామా లేకపోతే అంకుల్ దగ్గర తీసుకుందామా అంటే నాకైతే అంకుల్ దగ్గర తీసుకోవాలనిపించింది. రోటీ मीठा डालो. चीनी है डालो थोड़ा कम ही डालो. ఇది మీట, అది చక్కెర, ఇదేమో నెయ్యి. ఇది 25 బాట్ అంట. తక్కువనే కంపేర్ టు 7-Eleven. 7-Eleven లేదు తీసుకున్న 20 బాట్ పైన ఉంటుంది. ఇప్పుడు ఇది టేస్ట్ చేద్దాం. వా సూపర్ ఉంది తెలుసా టేస్ట్ మాత్రం. టైంకి ఫుడ్ దొరకడం ముఖ్యం బీవులు. ఏ ఫుడ్ అనేది మ్యాటర్ కాదు. అలా మనవరాలు వేసుకొని ఇప్పుడే వెళ్తుంది చూసారేంటి. రిచ్గా రెస్టారెంట్లో స్పెగటీ పిజ్జా తింటే బాగుందా, ఈ రోడ్ సైడ్ 25 బాటికి వచ్చే ఈ ఎగ్ రోటీ బాగుందా అంటే 200% నా మనసు నింపిన ఈ ఎగ్ రోటీ మాత్రమే బాగుందని చెప్తా ఖచ్చితంగా.